హలో గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో ఐరన్ హార్ట్ సీజన్ 1 ఎపిసోడ్ 2 డీటెయిల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మీరు ఇంకా ఈ సీజన్ లో వచ్చిన ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా సార్ వాచ్ చేయండి. ఇంక ఎక్స్ప్లెనేషన్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఆన్ ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ లో రీరీ అన్ఫార్చునేట్లీ సూడ్ బ్రెయిన్ మ్యాపింగ్ చేయడం వల్ల రీరీ మెమరీస్ నుండి నాటలీ ఏఐ గా రీబర్త్ అవుతుంది. అది చూసి రీరీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తర్వాత రీరీ లేచి నాటలీ నువ్వు రియల్ కాదు అంటూ అసలు ఎక్కడో తప్పు జరిగింది అని, నువ్వు ఒక ఏఐ గా హోలోగ్రామ్ గా ఎందుకు కనిపిస్తున్నావు అని, మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది రీరీ వెతుకుతూ ఉంటుంది. ఆ టైంలో సౌండ్స్ కి రీరీ మదర్ రోని మాట్లాడుతూ నువ్వు లోపలే ఉన్నావా అని రీరీని అడుగుతుంది. దానికి రీరీ కూడా ఎస్ అంటూ సూట్ ని నాటలీని దాచిపెట్టడానికి ట్రై చేస్తుంది. తర్వాత రీరీ నాటలీ ఏఐతో మాట్లాడుతూ నేను గ్రియాట్ లాంటి ఒక ఏఐని నా సూట్ అప్గ్రేడ్ కోసం చేద్దాం అనుకున్నా, బట్ నా కళ్ళ ముందు నువ్వు ఉన్నావు అని కొంచెం ఫీల్ అవుతూ చెప్తుంది. తర్వాత మళ్ళీ రోని పిలవడంతో రీరీ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు రోని లోపలికి చూస్తూ ఈ సౌండ్స్ ఏంటి, నువ్వు ఎవరన్నా అబ్బాయిని తెచ్చుకున్నావా అని కొంచెం బోల్డ్ గా మాట్లాడుతుంది. అప్పుడు రీరీ కూడా మాట్లాడుతూ నో అదేం కాదు, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి డోర్ వేసేస్తుంది. తర్వాత హుడ్ దగ్గర నుంచి 11:30కి కలవాలి అని ఒక మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ రావడంతో నాటలీని కామ్ గా ఉండమని చెప్పేసి రీరీ రూమ్ లోంచి బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చి చూడగానే జావియర్ బయట ఉంటాడు. జావియర్ మాట్లాడుతూ నైట్ ఒక సభా పార్టీ ఉంది, ప్లీజ్ తప్పకుండా రావాలి అని రీరీని ఇన్వైట్ చేస్తాడు. ఇంకో సైడ్ ఏమో జేలియజరేట్ కంపెనీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ గ్లిమ్ ని స్లగ్ చూస్తూ ఉంటుంది. ఆ టైంలో రీరీ అక్కడికి వచ్చి మీరు అడిగిన బ్యాగల్స్ ని తీసుకొచ్చా అని చెప్తుంది. అప్పుడు హుడ్ మాట్లాడుతూ షుగర్ ఫ్రీ కదా అని ఒక జోక్ వేస్తాడు, కానీ అదొక నవ్వురాని జోక్. తర్వాత హుడ్ ఆ టైంలో ఉన్న వాళ్ళందరినీ రీరీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు అండ్ ప్లాన్ ఏంటి, ఎక్కడ మొదలు పెట్టాలి అనే డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ టీమ్ మెంబర్స్ అన్న కూడా ఎక్కడున్నా గానీ 8 PM కల్లా వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్లేస్ కి రావాలి అని చెప్తాడు. ఇంకా చివరిగా వెళ్లే టైంలో హుడ్ రీరీతో మాట్లాడుతూ నీ సూట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా దాన్ని తీసుకొని రావాలి అని చెప్తాడు. అప్పుడు రీరీ కూడా డోంట్ వరీ, నా చేతనైతే నేను చేస్తా అని చెప్తుంది. అలా ఇంటికి వచ్చిన రీరీ సూట్ ని టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు సూట్ లో పవర్ బ్లాస్టర్స్ ఏది కూడా వర్క్ అవ్వట్లేదు అండ్ రీరీ కూడా ఫ్లై అవ్వలేదు అని తెలుసుకుంటుంది. దాన్ని ఎలాగైనా ఫిక్స్ చేయాలి అనుకుంటూ హుడ్ గ్యాంగ్ లో ఒకప్పుడు పనిచేసిన ర్యాంపేజ్ కి కాల్ చేస్తుంది. బట్ వాడు కాల్ లిఫ్ట్ చేయడు. ఆ టైంలో రీరీకి కావాల్సిన ఎక్విప్మెంట్ బ్లాక్ మార్కెట్ లో ఎవరో కొన్నట్టుగా తెలుసుకొని రీరీ జాయ్ అనే ఒక వ్యక్తిని కలవడానికి బయలుదేరుతుంది. అప్పుడు రీరీతో నాటలీ కూడా వస్తుంది కాబట్టి నాటలీని సూట్ నుండి కంప్యూటర్ లోకి రీరీ కనెక్ట్ చేస్తుంది. అండ్ జాయ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సూట్ ను కూడా ఎవస్టన్ వరకు తీసుకెళ్లాలి కాబట్టి చికాగో వచ్చిన ఫస్ట్ టైం లో ఒక పిల్లవాడి దగ్గర ట్రాలీ ఉండడం చూసి ఆ ట్రాలీని అద్దెకి తీసుకొని ఇంకా అక్కడ నుంచి జాయ్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా చివరికి జాయ్ దగ్గరికి చేరుకుంటుంది. ఆ టైంలో జాయ్ ఇంటి దగ్గర ఒక డాగ్ బాత్రూమ్ కి వెళ్ళడం, ఆ డాగ్ ఓనర్ తో జాయ్ కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ ఇదంతా కూడా రీరీ చూస్తూ ఉంటుంది. తర్వాత జాయ్ ఫ్రూట్స్ కింద పడడంతో రీరీ వెళ్లి జాయ్ కి హెల్ప్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రీరీకి అసలు ఏం కావాలో జాయ్ కి చెప్తుంది. అలా జాయ్ రీరీ మాట్లాడుకునేటప్పుడు జాయ్ కొంచెం నోటిదోడు వల్ల తన మనసులో అనుకున్నవన్నీ కొంచెం భయంగా బయటకు ఒక్కొక్క మొక్క చెప్తూ ఉంటాడు. అలా చెప్పడం వల్ల జాయ్ దగ్గర రీరీకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉందని రీరీ తెలుసుకుంటుంది. తర్వాత జాయ్ ని రీరీ బ్లాక్ మెయిల్ చేయడంతో చేసేదేం లేక తన దగ్గర ఉన్న బ్లాక్ మార్కెట్ లో ఉన్న ఎక్విప్మెంట్ తీసుకోవడానికి రీరీ నా ప్లేస్ కి జాయ్ తీసుకొని వెళ్తాడు. ఇంకో పక్క ఏమో రీరీ సిస్టమ్ లో ఉన్న నాటలీకి ఏం చేయాలో అర్థం కాక రీరీ పెట్టిన పాస్వర్డ్ ని డీకోడ్ చేసి నాటలీ బయటకు వచ్చేస్తుంది. అంటే హాల్లో రోని దగ్గర ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. ఆ ప్రొజెక్టర్ లోకి నాటలీ వచ్చేస్తుంది. రోని ఫస్ట్ టైం అలా చూడగానే నాటలీని చూసి భయపడుతుంది. అలా భయపడుతూ ఉన్నప్పుడు నాటలీ నేను ఒక ఏఐని అని చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడ జాయ్ రీరీని బయోమెట్రిక్ మెకానిజం తో దాచిపెట్టిన వెపన్స్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అండ్ అక్కడ రీరీ తనకేం కావాలో అవి తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ టైం కూడా అసలు నాటలీ ఏఐగా ఎలా వచ్చింది అనే విషయం కూడా రీరీకి తెలియదు. అందుకే దాని గురించి జాయ్ అడుగుతుంది. జాయ్ కూడా దాన్ని దాదాపు అసాధ్యం అని చెప్తూ, బట్ ఒకవేళ అది సక్సెస్ అయితే తన మెమరీస్ లో ఉన్న ఒకరు ఖచ్చితంగా ఏఐగా వస్తారు అని దాదాపు అలానే చెప్తాడు. తర్వాత రీరీకి క్లౌన్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఇక రీరీ నేను వెళ్ళాలి అని జాయ్ కి బాయ్ చెప్పేసి తన సూట్ లో ఫ్లై అవుతూ అక్కడ నుంచి హుడ్ చెప్పిన ప్లేస్ కి వచ్చేస్తుంది. ఇంకా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రీరీ కూడా స్లగ్ ఇచ్చిన పెన్ డ్రైవ్ ని తీసుకొని ఇన్సర్ట్ చేయడానికి అండర్ టన్నర్ లోకి వెళ్తుంది. ఇక్కడ రీరీ జెలియా కార్ కి దగ్గరలో ఉన్నప్పుడు సూట్ లో నుండి నాటలీ బయటకు వస్తుంది. అలా రావడం వల్ల రీరీ ఒక్కసారిగా భయపడి స్లగ్ ఇచ్చిన పెన్ డ్రైవ్ ని కింద పడేస్తుంది. ఇంకా చేసేదేమి లేక స్లగ్ తో ప్లాన్ చేయండి అని చెప్పేసి నాటలీతో కలిసి రీరీ ఒక కొత్త ప్లాన్ ని స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎలాగోకలా ఇంకో 2 seconds లో షట్ డౌన్ చేయాలి అనుకుంటున్నప్పుడు టర్నల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా రీరీ షట్ డౌన్ చేస్తుంది. ఆ టైంలో హుడ్ రెడ్ కార్పెట్ ని యూజ్ చేసి జెలియా ఉండే కార్ లోకి వెళ్లి తనకేం కావాలో తనకు కావాల్సిందంతా రాయించుకుంటాడు.
అంటే ఒక అగ్రిమెంట్ లాగా. ఇంకా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యాక అందరూ కూడా బయటికి వచ్చేస్తారు అండ్ రీరీ నాటియాలు కూడా బయటకు వచ్చేస్తారు. ఆ టైంలో రీరీ నాటియాలు ఒక పోలీస్ దగ్గర చిక్కుంటారు. ఇంకా నాటలీ కూడా సూట్ కి బయట ఉంటుంది. బట్ రీరీ ఎంత పిలిచినా కూడా నాటలీ పలకుండా అంతే షాకింగ్ గా స్టన్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఇంకొక సెకండ్ లో పోలీస్ షూట్ చేస్తాడు అనుకుంటూ ఉండగా ఒక బుల్లెట్ వచ్చి ఆ పోలీస్ కి తగులుతుంది. ఇంకెవడరా అని రీరీ వెనక్కి తిరిగి చూసేసరికి హుడ్డే ఒక గన్ తీసుకొని షూట్ చేస్తాడు. ఇంకా తర్వాత వాళ్ళు అనుకున్నది జరిగినందుకు ఒక పార్టీ వాళ్ళందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. కానీ రీరీ మాత్రం ఆ ఆఫీసర్ డ్యామేజ్ అయినందుకు కొంచెం బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రీరీ క్లోన్ ని నీకు పార్కర్ గురించి ఏం తెలుసు అని అడుగుతూ ఉంటుంది. క్లోన్ మాట్లాడుతూ పార్కర్ గురించి అంతగా ఏమీ తెలియదు, కానీ ఆ కోట్ తనకి ఒక బార్ లో దొరికిందని లేదా ఏదో దుష్ట శక్తులతో పోరాడి ఆ కోట్ ని గెలుచుకున్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇంకా రీరీ తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా అక్కడికి జాన్ వచ్చి వీళ్ళ గురించి తెలుసుకోకుండా ఉంటేనే మంచిది అన్నట్టుగా చెప్తాడు. ఇంకా పార్కర్ అదే హుడ్ అదే టైంలో అందరిని కూడా పిలిచి కొంచెం జోషప్ గా డైలాగ్స్ చెప్తూ ఉంటాడు. ఆ పార్టీ అయిపోయిన తర్వాత రీరీ అక్కడ నుండి బయటకు వచ్చేసి తన సూట్ ని యాక్సెస్ చేసి కిందకు పిలుస్తుంది. అంటే అప్పటి వరకు ఆ సూట్ ఎయిర్ లోనే ఫ్లై అవుతూ ఉంటుంది. ఆ సూట్ కిందకు వచ్చిన తర్వాత నాట్లీ బయటికి వచ్చి ఇందాక జరిగిన దానికి సారీ అని, ఆ గన్ చూడంగానే కొంచెం నేను స్టన్ అయిపోయానని చెప్తూ ఉంటుంది. తర్వాత టనల్ దగ్గర పార్కర్ లో ఏదో తెలియని పవర్ ని గమనించాను అని నాట్లీ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నాట్లీ రీరీలు కలిసి దాని గురించి తెలుసుకోవాలి అని ఫిక్స్ అవుతారు అండ్ కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. రీరీ తర్వాత జావియర్ చెప్పిన పార్టీ గురించి ఆలోచించి జావియర్ చెప్పిన పార్టీ దగ్గరకు వెళ్తుంది అండ్ జావియర్ రీరీలు కలిసి కొంచెం మూమెంట్స్ గడుపుతారు. తర్వాత సీన్ లో ఒంటరిగా ఉన్న పార్కర్ ని ఏదో పిలుస్తున్నట్టు, ఎవరో తనతో మాట్లాడుతూ ఉన్నట్టు, తన బాడీ మీద ఉన్న స్కార్స్ అన్ని కూడా పెద్దగా పెరిగిపోతూ ఉండడం జాన్ గమనిస్తాడు. అది జాన్ కూడా చూసినప్పటికీ పార్కర్ నాకేమీ కాదు అని చెప్పేసి నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన రీరీని రోనీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నాకు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ అయిపోయిన తర్వాత జావియర్ పార్టీకి వెళ్ళాను అని చెప్తుంది. అండ్ రోనీ తర్వాత నాటలీ గురించి మాట్లాడుతుంది. అలాగే గ్యారీని కూడా తిరిగి తీసుకురావచ్చా అని అడుగుతుంది. దానికి రీరీ నో అని చెప్తుంది. ఎందుకంటే రీరీ కూడా అసలు నాటలీ ఎలా వచ్చిందో ఒక ఐడియా లేదు కాబట్టి. చివరిగా మనకి జాయ్ ని చూపిస్తారు. జాయ్ డస్ట్బిన్ లో స్క్రాప్ ని వేసి వెళ్తూ ఉండగా డాగ్ కూర్చున్న కక్కుల మీద కాలేస్తాడు. ఇక జాయ్ ఓచుకోలేక ఇంట్లో ఉన్న ఒక కత్తెర్ని తీసుకొని వచ్చి డాగ్ ఓనర్ గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని కూడా కట్ చేసి పాడేస్తాడు. ఎందుకంటే డాగ్ ఓనర్ కి ఆ ఫ్లవర్స్ అంటే ఇష్టం కాబట్టి. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ మిస్ అయ్యారు అనుకుంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూ నో I don't end this video without saying Excelsior. Avengers! Assemble.